నీకేం పనివా ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడానికి? అది కరెక్ట్గా చెప్పాలి. నేను చివర చెప్పిన మాట, నేను ఈ సమాజానికి బాకీ పడి ఉన్నా, నేను నా తల్లిదండ్రులకి అప్పుబడి ఉన్నా, నన్ను పుట్టించి భూమి మీదకి తెచ్చారు. నేను నా టీచర్లకి బాకీ పడి ఉన్నా, నాకు జ్ఞానం ఇచ్చినారు వాళ్ళు. నా తల్లిదండ్రుల అప్పు నేను తీర్చుకోవాలి, నా టీచర్ల అప్పు నేను తీర్చుకోవాలి. సమాజం ప్రకృతి నాకు చాలా చేసింది, అప్పు తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవడంలో భాగం ఏంటంటే నా జ్ఞానాన్ని మీకు పంచడమే. అండ్ ఐ ఎంజాయ్ దిస్. మీరు ఎంజాయ్ చేస్తుంది, మీతో పాటు నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ దట్ గివ్స్ మీ లీజ్ ఆఫ్ లైఫ్. నేను ఎక్కువ కాలం బతకడానికి అదే కారణం అవుతుంది. ఏం లేకుండా ఇంట్లో కూర్చుంటే మీరు ట్రై చేసి చూడండి. ఒక 4 రోజులు ఏం పని చేయకుండా బెడ్ మీద పడుకో, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. నేను అది ట్రై చేసి చూసిన, అటు ఉండకూడదని తెలుసుకున్నాను. నేను మెడికల్ కాలేజ్ చేరినప్పుడు అంతా నేర్చుకున్నాక ఎవరికైనా చెప్పాలనుకున్నా. 4 రోజులు పుస్తకాలు చదివిన, రోజుకి 10 గంటలు చొప్పున. అంతా తెలుసుకోవడం జీవితంలో అవదని తెలుసుకున్నాను. అది ఎప్పుడు తెలిసినప్పుడు జన్మనెత్తి చేయడమే కరెక్ట్ అనుకున్నాను. అందుకని నేను నేర్చుకున్నది ఎప్పుడు నేర్చుకున్నప్పుడు జన్మనెత్తినేస్తాను. ఈరోజు పేపర్లో చదివితే ఈ రోజు కూడా వేసేస్తుంది జన్మనెత్తిన. ఇప్పటికీ చాలా పెట్టుబడి పెట్టింది సమాజం నా మీద. అంతా తెలుసుకోలేను, నాకు తెలుసు అది. అందుకని మీకేం చెప్తారు, రేపు సంపాదన పర్లేదు, మొత్తం నువ్వు తినగాకు, కొంచెం ఎవరికైనా పెడుతుంటున్నా. కొంత లాభం కొంత మానుకోండి, అంత మానుకోమని సలహా ఇవ్వాలి. అది మనం చేయగలం. వెన్ ఐ ఆమ్ ఏబుల్ టు డూ ఎట్ దిస్ ఏజ్, యూ ఆల్సో కెన్ డూ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పాస్ ఆన్ యువర్ వాట్సాప్ నంబర్స్. మిస్యూజ్ చేయబడవు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సైన్స్ మెసెంజర్స్ అని ఒక గ్రూప్ ఉంది మాది. ఇలాంటి విషయాలు ప్రచారం చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళంతా నా గ్రూప్లో మేము పెడతాం. తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. రోజు 1-2 చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను నేను, కొన్ని కన్సెప్ట్స్ మీద. నచ్చినవి చూడండి, నచ్చకపోతే వదిలేయండి. మీరు కామెంట్లు పెడితే నేను చూడను, మీరు తిడితే నేను వినను, మీరు మెచ్చుకున్నా నేను చూడను. మీరు నన్ను ట్రోల్ చేయాలనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు లేరు. మీరు ట్రోల్ చేసుకున్న లెక్క చేసి నాకు వినపడదు. ట్రోలింగ్ అనే దానికి బాధపడటం అలవాటే నాకు లేదు. అసలు ట్రోల్ చేసేట్టు నేను చెప్పదలుచుకుని చెప్తా, వింటే పోతే పో. అట్లా 200 గ్రూపులు ఉన్నాయి మా కంప్యూటర్ పర్సన్ మెయింటైన్ చేస్తారు. అన్ని గ్రూపులకి ఈ గ్రూపుల్లో చూడదలుచుకున్న చూడండి, మానదలుచుకున్న మానండి, మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంది. మీకు జవాబు చెప్పడం కుదరదు. ఇప్పుడు నేను కూడా నా ఫోన్లో దొరికి సాగను, పెద్ద సమస్య నాకు అది. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, నెంబర్ ఇస్తే జవాబు ఇయ్యను, వేరే పనుల మీద ఉంటే. నంబర్ వస్తే అసలు ఇయ్యను, తిడతారు మీరు. అందుకే నా నెంబర్ ఇవ్వను మీకు. ఇంకొకరితో మాట్లాడకంటే 10 మంది ఉన్నారు అనుకో, ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాం. అది మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్. ఓకే, అది కారణం నేను ఎందుకు పని చేస్తాను. ఐ లవ్ దట్ యాక్టివిటీ ఆఫ్ షేరింగ్ నాలెడ్జ్. లవ్ చాలా పవర్ఫుల్ ఇన్స్టింక్ట్ మనిషికి. నేను ప్రేమిస్తా దాన్ని. మీతో ఉన్న ఈ కాంటాక్ట్ని నేను ప్రేమిస్తా. నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అది. నా కోసం నేను చెప్తున్నా, మీకోసం చెప్పటంలా, నా కోసం చెప్తున్నా. ఇట్ ఈజ్ ఫర్ మీ. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నా జీవితమే. మా అమ్మ, మా నాన్న, నా మేనమామ, నా అన్న, వాళ్ళు కాకుండా నా టీచర్లు అద్భుతమైన వ్యక్తులు. మా నాన్న రీడింగ్ రైటింగ్ సెపరేట్ చేసి ఇప్పటికి 80 ఏళ్ళ నేర్చుకున్నాడు చదువు. ఆయన పంతులు నేర్పలే. ఆయనకి ఒక గొర్రెలు కాసుకునే సంఖ్యలో బుక్ ఉంటే అది నాకు చదవడం నేర్పిస్తామన్నాడు. గొర్రెలను మేపుకొని ఇస్తా అన్నాడు. 1 నెలలో చదవడం నేర్పించాడు. దీంతో ఇతను రామాయణం, భారతం, భాగవతం చదువుకొని మాకంత పాఠాలు చెప్పాడు. వీ కెన్ టీచ్ అడల్ట్ ఎడ్యుకేషన్ వెరీ ఈజీలీ వెన్ యూ సెపరేట్ రీడింగ్ అండ్ రైటింగ్. 1 నెలలో నేర్పచ్చు. ఈ తెలివి మాకు 1990లో అక్షరాస్యులు పనిచేసినప్పుడు మాకు లేకపోయా. మా ఇంట్లోనే ఉంది ఉదాహరణ. మా తెలివి తక్కువతనం మూల్యమైంది. ఇప్పటిదాకా అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా బతికే ఉంది. అది ఎప్పుడో చచ్చిపోవాల్సింది. వీఆర్ బేసికల్ హ్యూమన్ బీయింగ్స్. మనం కలిసి బతకాల. దేవుడి పేరుతో తనుకోకూడదు, మనం మతం పేరుతో తనుకోకూడదు, కులం పేరుతో తనుకోకూడదు. మానవ జాతి ఉన్నంతకాలం భగవంతుడు తలలో ఉంటాడో లేడనేటోళ్ళు కూడా ఉంటారు. మానవ జాతి పుట్టినప్పటి నుంచి దేవుడు ఉన్నాడనేటోళ్ళు ఉన్నారు, లేడనేటోళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయి 2 ఎల్లప్పుడూ ఉన్నప్పుడు మనకెందుకు ఆ పని? మనం దానికోసం పని